హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీఎస్పీఎస్సీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ పాలిటీ అంటే భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి కంప్లీట్ ఈ బుక్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ లెక్చర్స్లో మనం అబ్జర్వ్ చేద్దాం. అంటే ఒక సిరీస్లో చేస్తాను. ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి టోటల్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి వన్ బై వన్ చేయడం జరుగుతుంది. మనం డైరెక్ట్గా ఫస్ట్ యూనిట్లో అసలు ఏ టాపిక్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి 4వ దశకాలంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ 4వ దశకాలంలో మనకి జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 ముఖ్యమైనటువంటి సంఘటనలు. అది ఒకటి ఏంటంటే సైమన్ కమిషన్ ఒకటి, రెండోది వచ్చేటప్పటికి నెహ్రూ రిపోర్ట్. సో ఈ 2 సంఘటనలు మనకి ఈ 4వ దశ మధ్యకాలంలో జరిగాయి. ఒకసారి మనం చార్ట్ చూద్దాం. చార్ట్ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి 4వ దశకాలంలో జరిగినటువంటి అతి ముఖ్యమైన సంఘటనలో మొదటిది సైమన్ కమిషన్. సో ఇక్కడ సైమన్ కమిషన్కి వచ్చేటప్పటికి 1919 చట్టం యొక్క అమలు పర్యవేక్షణ కోసం వాటిని అబ్జర్వ్ చేయడానికి 1927లో ఇక్కడ బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సర్ జాన్ సైమన్ అధ్యక్షతన 7 సభ్యులతో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిషన్ ఏంటంటే ఇండియాకు వచ్చి ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులు, చట్టం యొక్క అమలు, వాటి యొక్క పరిస్థితులు ఎలా ఉంది అని అబ్జర్వ్ చేసి ఒక రిపోర్ట్ అనేది బ్రిటన్ గవర్నమెంట్కి ఇస్తారు. ఇది బట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ఒక చిన్న ప్రాబ్లమ్స్ వలన ఈ కమిషన్ పైన వ్యతిరేకత అనేది వచ్చింది. ఆ వ్యతిరేకత ఏంటంటే మనం నెక్స్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఈ కమిషన్ మనకి వచ్చిన సమయంలో బ్రిటన్ పిఎంగా ఎవరున్నారంటే బాల్డ్విన్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాబ్లం అని చెప్పాను కదా. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ కమిషన్లో ఉన్న వారందరూ కూడా బ్రిటన్కు చెందినటువంటి వారే. సో ఒక్క భారతీయ పౌరుడు కూడా లేకపోవడంతో దీనిపైన దేశం మొత్తం మీద కూడా వ్యతిరేకత అనేది రావడం జరిగింది. సో ఈ కమిషన్ ఏంటంటే భారతదేశాన్ని 2 సార్లు పర్యటించడం జరిగింది. 2 సార్లు కూడా పర్యటించి తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. సో 1928 ఫిబ్రవరిలో ఒకసారి, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు ఒకసారి, 1928 అక్టోబర్ 11 నుండి అదే 1929 ఏప్రిల్ 6 వరకు. సో ఈ మధ్యకాలంలో భారతదేశంలో వివిధ ప్రాంతాలను పర్యటించి 1930లో వాళ్ళ యొక్క తయారు చేసినటువంటి నివేదికను బ్రిటన్ ప్రభుత్వానికి వీళ్ళు సమర్పించడం జరిగింది. సో వీళ్ళు సమర్పించినటువంటి నివేదికలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. సో మనకి వీటిపైన బిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వన్ బై వన్ అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే చట్టసభలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించాలి. సో చట్టసభలో అది లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్. సో మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయుల ప్రాతినిధ్యం అనేది కల్పించాలని తెలియజేసింది. నెక్స్ట్, భారతీయులకు ప్రభుత్వ నిర్వహణలో స్వయం ప్రతిపత్తి కల్పించాలి. ప్రభుత్వ నిర్వహణ అంటే బ్రిటన్ గవర్నమెంట్ నిర్వహించే ప్రభుత్వ వ్యవస్థలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలో స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలి. నెక్స్ట్, రాష్ట్రాలలో ఉన్నటువంటి ద్వంద్వ పాలనను రద్దు చేయమంది. సో మనకి 1919 యాక్ట్ను బేస్ చేసుకుని ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయమని తెలియజేసింది. సో నెక్స్ట్ వన్, భారతదేశంలో సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేయమని చెప్పింది. ఇది మనకి చాలా ముఖ్యమైనది. సో ఫెడరల్ సిస్టమ్ అంటారు, అధికార విభజనతో ఉన్నటువంటి వ్యవస్థ. సో ప్రజెంట్ మన భారతదేశంలో సమైక్య అనే పదం రాజ్యాంగంలో లేదు, కానీ సమైక్య వ్యవస్థలో ఉన్నటువంటి లక్షణాలు మన దేశంలో ఉన్నాయి. సో అటువంటి వ్యవస్థను అంటే భారతదేశంలో ఏర్పాటు చేయాలని తెలియజేసింది. దీనిపైన క్వశ్చన్ కూడా రావచ్చు మనకి. సో ఎటువంటిదంటే భారతదేశంలో సమైక్య వ్యవస్థను సూచించినటువంటి కమిషన్ ఏది? సో కమిషన్ ఏదంటే మనకి ఇక్కడ సైమన్ కమిషన్. సో నెక్స్ట్ వన్, భారత్లో పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టాలి. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఇది మనకి బ్రిటన్లో అమలులో ఉంది. సేమ్ అటువంటి విధానం ఇక్కడ కూడా ప్రవేశపెట్టమని వీళ్ళు సూచించారు. నెక్స్ట్ వన్, సార్వజనీన వయోజన ఓటు హక్కును తిరస్కరించి భవిష్యత్తులో పరిశీలించమని చెప్పింది. అంటే ఓటు హక్కు అందరికీ ఇవ్వద్దని చెప్పింది ఇక్కడ. సో నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులను కూడా ఇక్కడ నిరాకరించింది. సో ప్రాథమిక హక్కులను కూడా ఇక్కడ నిరాకరించడం జరిగింది. నెక్స్ట్ వన్, భాషా ప్రాతిపదికన ఒరిస్సా మరియు సింధ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు అనేది ఒక సజెషన్ కూడా ఇచ్చింది, సలహా కూడా ఇచ్చింది. దాని ప్రకారం నెక్స్ట్ వచ్చే చట్టంలో ఈ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాల ఏర్పాటు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, డొమినియన్ స్టేటస్ ఇక్కడ అధినివేశ ప్రతిపత్తితో కూడినటువంటి స్వాతంత్రాన్ని ఇండియాకు ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ తిరస్కరించారు.
అంటే డొమినియన్ స్టేటస్ స్వయం ప్రతిపత్తి లేదా అధినివేశ ప్రతిపత్తితో ఉన్నటువంటి ఇండియా ఏర్పాటును వీళ్ళు ఇక్కడ తిరస్కరించడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంపార్టెంట్ వన్, ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ కమిషన్ భారతదేశానికి సమైక్య వ్యవస్థను సూచించడం జరిగింది. సో ఇది మనకి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక. సో నెక్స్ట్ వన్ నెహ్రూ రిపోర్ట్. సో 1928లో మనకి నెహ్రూ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే భారత వ్యవహారాల కార్యదర్శి అయినటువంటి లార్డ్ బిర్కన్హుడ్ 1927 నవంబర్లో బ్రిటన్లోని ఎగువ సభలో ఏంటంటే భారతీయులకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. అతను ఏంటి, అందరికీ సమ్మతమైనటువంటి రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా? ఎందుకంటే వీళ్ళు సైమన్ కమిషన్ను వ్యతిరేకించారు, వాళ్ళ రిపోర్ట్ కరెక్ట్గా లేదు, భారతీయులు లేరని విమర్శిస్తుండేటప్పుడు అందరికీ సమ్మతమైనటువంటి రాజ్యాంగాన్ని మీకు రూపొందించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా అని ఒక సవాల్ని అనేది విసిరారు. ఈ సవాళ్ళను స్వీకరించినటువంటి ఐఎన్సీ ఏం చేశారంటే 1928 మే 19న బొంబాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ రచన కోసం ఒక ఉపసంఘాన్ని నియమించారు. సో ఈ ఉపసంఘానికి అధ్యక్షుడు ఎవరంటే ఇక్కడ మోతీలాల్ నెహ్రూ. దీనిలో మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. ఇది మనకేంటంటే 1928 ఆగస్టు 10న వీటి నియామకం అనేది జరిగింది. సో నెక్స్ట్ మన ఇక్కడ వీళ్ళు రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశాలు ఇవి. సో రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని సూచించారు. మొత్తం 19 హక్కులను ప్రస్తావించడం జరిగింది. అంటే సైమన్ కమిషన్ ఏం చేసింది, సైమన్ కమిషన్ అసలు హక్కులను ఏం చేశారంటే తిరస్కరించారు. సో భారతీయులకు హక్కులు అవసరం లేదు, వద్దు అని చెప్తే వీళ్ళు కావాలని చెప్పారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్పారు, సైమన్ కమిషన్ అధినివేశ ప్రతిపత్తి లేదా డొమినియన్ స్టేటస్ అనేది అక్కడ ఇవ్వకూడదని చెప్తే వీళ్ళు ఇక్కడ డొమినియన్ స్టేటస్ ఇవ్వాలని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే 2 అంశాల ఆధారంగా సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేయమన్నారు. సో సైమన్ కమిషన్ ఏం చెప్పింది, డైరెక్ట్గా సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేయమని చెప్తే అలా కాదు, సమైక్య వ్యవస్థ అనేది ఇక్కడ ఈ 2 అంశాల ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్ మనకి మత ప్రాతిపదికన నియోజకవర్గాల ఏర్పాటు ఉంది కదా. సో దానికి కూడా వీళ్ళు ఒక సొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసన మండలిలో 10 సంవత్సరాల వరకు ప్రత్యేక స్థానాలను కేటాయిస్తాం అనే ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని వీళ్ళు ప్రతిపాదించడం జరిగింది. సో వీళ్ళు ప్రతిపాదించినటువంటి ఈ అంశాలు గవర్నమెంట్ ఏంటంటే వీటిని కంప్లీట్గా తిరస్కరించడం జరిగింది. సో ఇవి తిరస్కరించినప్పటికీ భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమంలో నెహ్రూ రిపోర్ట్ అనేది మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. భారతీయులకు కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు, అది భాషా ప్రయుక్తం అవ్వచ్చు, సమైక్య వ్యవస్థ అవ్వచ్చు, లేదా ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో కొన్ని ప్రత్యేక సంవత్సరాల పాటు అంటే కొంత టైం పీరియడ్ పాటు ఇవ్వాలనే ఒక అంశాన్ని, ప్రాథమిక హక్కులు ఇవ్వాలనే ఒక అంశాన్ని ప్రస్తావించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రిపోర్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి 4వ దశకాలంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు. సో ఫ్రెండ్స్ నేను మీకు ప్రతిసారి చెప్తా ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందనేది నా థాట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.